సంక్రాంతి వేళ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్థానికంగా ఉండే చిన్నారులు, యువకులు గాలిపటాలు ఎగురవేయాలని పద్మనాభ స్వామికి గుట్టపైకి వెళ్లారు. అయితే గాలిపటాలు ఎగురవేస్తూ ఉండగా అవి తెగి పడటంతో పక్కనే ఉన్న పొదల్లోకి యువకులు వెళ్లారు. పొదల్లోకి ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి మృతదేహాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు సైతం రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో పడ్డాయి. ఈ దెబ్బకు ఆల్ మైనస్లో పడింది. మృతుల్లో ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళ తలపై బండరాయితో బలంగా మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడే మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. మహిళ హత్య చేసిన అనంతరం అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జంట హత్యలకు గల కారణాలు తెలుసుకునే దిశగా విచారణ చేపట్టారు. మరోవైపు వారిద్దరిని హత్య చేసి ఎవరైనా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసేందుకు కుట్ర పన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది.